ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోల్డ్ షాప్ అసోసియేషన్ సభ్యులకు కీలక సూచనలు. దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి. సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. నంద్యాల నూతన మద్యం షాపులకు పోటీ పడుతూ టెండర్లు దాఖలు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు, 4 రోజుల గడువు. సిఐ కృష్ణమూర్తి వెల్లడి. అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని వివో కాలపరిమితి, సర్క్యులర్ రద్దు చేయాలి. కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ సెటిల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాస్ రెడ్డి. నంద్యాల జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి 100 ఎకరాల మొక్కజొన్న, సోయాబీన్ పంట నష్టం, 50 లక్షల మేర పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. నంద్యాల మండలం గ్రామాల్లో గృహాలు నిర్మించుకోండి. హౌసింగ్ రుణాలు మార్చి వరకు గడువు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎండీఓ సుగుణ ఆశ్రీ వెల్లడి. నంద్యాలలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం. బనగానపల్లి పట్టణంలోని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు చిరుకు పడితే చిత్తడి, నానా అవస్థలు పడుతున్న ప్రజానీకం. గోల్డ్ షాప్ అసోసియేషన్ సభ్యులకు కీలక సూచన చేశారు పోలీసులు. ఒక చిన్న దొంగతనం జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్మును దోచేసి జీవితాలు రోడ్డుపై పడతాయని, ప్రతి ఒక్కరూ కట్టుదిట్టమైన భద్రత నడుమ బంగారు వ్యాపారం చేసుకోవాలని నంద్యాల 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి, స్పెషల్ క్రైమ్ పార్టీ సిఐ సురేష్ కుమార్లు బంగారు షాపు నిర్వాహకులకు సూచించారు. నంద్యాల పట్టణంలోని గోల్డ్ షాప్ యజమానులతో 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి బంగారు షాపుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బంగారు షాపులకు సీసీటీవీతో పాటుగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా ఎగ్జిట్ ఎంట్రీల్లో తప్పనిసరిగా సీసీటీవీలను అమర్చుకోవాలని సూచించారు. అలాగే అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి మీకు ఏదైనా అనుమానం తలెత్తితే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు బంగారు షాప్ యజమాని పోలీసు వారు సూచన తప్పక పాటించాలని కోరారు. ముఖ్యంగా దసరా సెలవులు, నవరాత్రుల సందర్భంగా బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి కొనుగోలుదారుడు యొక్క వివరాల్ని నమోదు చేసుకోవాలని, అనుమానంగా వ్యక్తుల సంచారంపై తమ దృష్టికి తీసుకొని రావాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. ఆ మనిషి జీవితకాలం కుటుంబం అంతా కలిసి సంపాదించిన ఆస్తి అంతా ఒక దెబ్బకు పోగొట్టుకొని, ఏమయ్యా నువ్వు 4.5 కేజీ పెట్టుకొని నువ్వు వ్యాపారం చేస్తావు, ఒక కారు కొనుక్కోవచ్చు కదా, ఒక మంచి రూమ్ తీసుకోవచ్చు కదా అంటే, సార్ నేను ఇదంతా అమ్ముకుంటే నాకు వచ్చేది ఇంత, నేను వారం 10 రోజులు నేను ఇక్కడ ఉండి నేను వ్యాపారం చేసుకుంటే నాకు మిగిలేది ఆ కారు పడితే సరిపోతుంది సార్, నాకేం లేదు. ఈ దెబ్బకు నేను మొత్తం ఇంతవరకు జీవితాంతం నేను కష్టపడి సంపాదించుకునేదంతా అంతా అయిపోయింది సార్. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకా మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేస్తుంది సార్, అంతా నా జీవితం నాశనం అయిపోయింది సార్ అంటారు. ఇప్పుడు ఎప్పుడు సంపాదన 4.5 కేజీ బంగారు అంటే మాటలు అదేమన్నా నేను చేస్తాను. మీరందరూ 30-40 వేల గురించి దయచేసి ఆలోచించుకున్నా. మంచి కెమెరాస్, ఆ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్, మధ్య సలహాలు దయచేసి ఇమీడియట్ యుద్ధ ప్రాంతంగా పెట్టించుకోండి. అన్న కేసులు రికవరీలు ఏం సెకండరీ అన్న, మీరు మీ కష్టం అంతా మీరు కష్టపడే కదా సంపాదించుకుంటారు. దొంగతనాలు చేసి మోసాలు చేసి సంపాదాలి, కష్టపడి ఎన్నో కష్టాలు పోల్చుకొని ఎంతో మంది కొన్ని ఇచ్చుకొని వసూలు దాకా అయ్యి ఇచ్చుకుంటా అట్లా ఇట్లా అప్పులు ఇచ్చేవాళ్ళు వ్యాపారం చేస్తున్నాం. ఒక్క దెబ్బకి ఆమె కింద పడిపోతారన్న. పిల్లల భవిష్యత్తులో నీ భవిష్యత్తు నాశనం అయిపోతాయమ్మా. గోల్డ్ వాల్స్, కిటికీలు అట్లాంటి ఏమంటే స్ట్రెంథన్ చేసుకోండి. గోడలు పాత పడిపోయింటే వాటిని స్ట్రెంథన్ చేసుకోండి దయచేసి.
మీరు కూడా ఈ సీజన్ అంతా కొంచెం ఏమైనా నైట్ పంపిస్తాను. మనం ఎందుకు పెట్టుకున్నాం? మన షాప్ సెక్యూరిటీ పెట్టుకున్నాం. మనకు పాపం ముసలోడు చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఒక అభిమానం ఉంటుంది. ఆ అభిమానానికి పోతే మొదటికి మోసానికి వస్తుంది అంటారు. నేను చూసినా కూడా చెప్తాను, అతను చలికి కూడా వణుకుతాడు. రాత్రి మంచి వర్షం పడింది, మేము వర్షానికి లుంగీలు కట్టుకొని ఈ మట్టి వేసుకొని క్యాప్లు పెట్టుకొని తిరుగుకుంటాం. అప్పుడు గమనించండి, ఏం తిరుగుతాడు అబ్బాయి వేసుకోవడం, వర్షానికి తడుస్తుంది తిరిగినాం. అదొకటి నా కెమెరాలు ఒకటి, మీరు క్యాష్ కానీ ఆర్నమెంట్ కానీ మాక్సిమం షాప్లో లేకుండా కూడా వేసుకోండి అన్న. మీరు ఇంటికి తీసుకుపోయి ఇంట్లో పెట్టేసి ఆడికైనా పోయారు మళ్ళా, అదో పెద్ద తలకైనా మళ్ళా. దయచేసి మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఎంత ఏదన్నా బలమైన ఓల్డ్ టైప్ అల్మారాస్ రెడీ చేసుకొని ఆ షాప్ నుంచి ఇంటికి తీసిపెట్టేటప్పుడు కూడా అదే 4 వీల్ అయితే 4 వీలర్ తీసుకోవాలి. అదే మీరు మేము చెప్పేవి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలన్నది దయచేసి ఒక తులం విషయంలో కూడా మీరు అజాగ్రత్తగా ఉండొద్దు. దయచేసి 1 గ్రామ్ విషయంలో కూడా ఏం కదా 10 తులాలే కదా ఏమైతే అట్లా పొరపాటు ఉండొద్దు. 1 గ్రామ్ అయినా కూడా మనకి ఇంపార్టెంటే. ఒక్కసారి మనకు చెప్పినా కదా, ఒక్కసారి దెబ్బ పడిందే పైన 2 రోజులు కిందికి వచ్చేస్తాం. జీరో. ఎన్నో ఆశలు, ఎన్నో ఉంటాయి, ఎన్నో బటన్స్ ఉంటాయి, అన్ని ఏముండదు. ఇంక అంతే, ఇంకా బస్ స్టాండ్ కూడా అంతే ఉత్త చేతులతో. దారుణమైన పరిస్థితి. అతను చెప్తే కదా మీకు, అతని ఏడుపు ఎట్లుంటుందంటే జీవితం అంతా నా జీవితం. అతను దాదాపు 65 years, డయాబెటిక్, బీపీ అన్నీ ఉన్నాయన్నమాట మనిషికి. ప్రాపర్టీ ఏదైనా తీసుకోవడం ఒక్కడే నా దగ్గర ఫోటో మినిమం 2 ఉండాలి. ఎప్పుడన్నా మాల్ ఒక్కడి వీడు మాకు సేఫ్ పక్కా అని మీకు వాని ఇంటి అడ్రస్, వాని క్యారెక్టర్ అంతా వెరిఫికేషన్ ఉంటే అట్లాంటి వాళ్ళు తీస్తారండి. మా వాళ్ళు ఇస్తారు. మీ అసలు తీసుకురండి, వాళ్ళకి ఐడి ఇచ్చి వాళ్ళకి ఒక పర్టికులర్ డ్రెస్ కోడ్ కూడా పెడదాం. కావాలంటే పెడదాం. ఫస్ట్ పోలీస్ అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నంద్యాల జిల్లా పోలీస్ తరఫున దసరా శుభాకాంక్షలు. ఈరోజు రాజశ్రీ ఎస్పీ హజరాత్ సింగ్ రాణా సార్ యొక్క ఆదేశాల మేరకు సిసిఎస్సి సురేష్ సారు, నేను అందరం కలిసి ఈరోజు గోల్డ్ షాప్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. రీసెంట్గా జరుగుతున్న దొంగతనాల దృష్ట్యా ఈ మీటింగ్ కండక్ట్ చేసి, మీటింగ్లో దొంగతనాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సీసీ కెమెరాల ఇన్స్టలేషన్ కానీ, వాచ్మెన్లు కానీ, ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ అని వాళ్ళకు చెప్పి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ పండగ సందర్భంగా ఈ ఊర్లకు వెళ్ళే వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏమంటే, ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఎటువంటి విలువైన వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ, క్యాష్ కానీ ఇంట్లో పెట్టకూడదు. దయచేసి ఏదైనా బ్యాంకులో లాకర్స్లో పెట్టుకోవాలి. ఎటువంటి విలువైన వస్తువు కూడా పెట్టుకోకూడదు. అట్లా ఊరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్లలో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఇళ్ళ మీద నైట్ టైంలో గస్తీ ఏర్పాటు చేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చూసుకుంటాము. ఈ బైక్లు, స్కూటీలు కూడా ఊర్లకు వెళ్ళే వాళ్ళు, సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ ఇళ్ల ముందర పెట్టేసి పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దయచేసి అట్లా చేయకుండా వాళ్ళ ఇంటి వరండాలో పెట్టేసుకొని వాటిని చైన్స్తో లాక్ చేసుకుంటే బాగుంటుంది. ఊరు బయట వాకింగ్కి వెళ్ళే మహిళలందరూ ఒకరు అట్లా ఒంటరిగా వెళ్లకుండా అందరూ గుంపుగా ఏర్పడి ఎంత వీలైతే అంత తక్కువ ఆభరణాలు అనేది లేకుండా వాకింగ్కి వెళ్తే ఈ చైన్ స్నాచింగ్ జరగకుండా నిరోధించవచ్చు. ఈ సాధ్యమైనంత వరకు కాలనీ వాసులందరినీ కోరేది ఏమంటే, ఈ అపార్ట్మెంట్ యూనియన్స్ కానీ కాలనీ యూనియన్స్ వాళ్ళని కోరేది ఏమంటే, ఇంపార్టెంట్ జంక్షన్స్లో సీసీ కెమెరాలు, ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ రేటుకి సీసీ కెమెరాలు మంచి రెజల్యూషన్, హై రెజల్యూషన్ కెమెరాస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకొని సహకరించుకొని సీసీ కెమెరాలు అనేది ఫిక్స్ చేసుకుంటే నేరాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ ఊర్లకు వెళ్ళే వాళ్ళందరూ బ్యాగ్స్ లో విలువైన వస్తువులు అంటే బంగారు కానీ, వెండి కానీ, క్యాష్ కానీ పెట్టుకొని ప్రయాణం చేస్తుంటారు. అటోలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నిర్లక్ష్యం అనేది వహించరాదు. వాళ్ళ బ్యాగ్స్ లో అన్ని గోల్డ్ ఎవ్రీథింగ్ అన్ని పెట్టుకొని ఎక్కడో పెట్టేసి వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ చైన్ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచెస్ తిరుగుతున్నాయి యాక్టివ్గా. సో వాటిని ప్రివెంట్ చేయడానికి గాను కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఆ బ్యాగ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. తర్వాత ఈ నంద్యాల టౌన్ లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కువ తిరుగుతున్నాయి. వెహికల్ చెకింగ్ చేస్తున్నాము, కాటన్ సెర్చ్ చేస్తున్నాము. అటు వెహికల్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు తిరిగితే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని పోతున్నాము. సో ఈ సూచనలన్నీ నంద్యాల పట్టణ ప్రజలందరూ పాటించి దొంగతనాలు జరగకుండా మాకు సహకరించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ.
నంద్యాల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి కృష్ణమూర్తి పేర్కొన్నారు. వైన్ షాప్ల టెండర్ల కోసం ఈ రోజు 34 మంది దాఖలు చేయడం జరిగింది. ఆసక్తిని వారు టెండర్లు వేయాలని 9వ తేదీ సాయంకాలం 5 గంటల వరకు గడువు ఉందని, బండి ఆత్మకూరు గడివేముల చుట్టుపక్కల గ్రామాల్లో వైన్ షాప్లకు టెండర్లు వేసేవాళ్లు త్వరగా వేయాలని ఎక్సైజ్ కార్యాలయంలో ఆదివారం కూడా కౌంటర్లు ఉంటాయని, అదేవిధంగా చివరి రోజు ఆన్లైన్లో బిజీ ఉంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుందని ముందుగానే టెండర్లు దాఖలు చేసుకోవాలని సిఐ కృష్ణమూర్తి తెలిపారు. నమస్కారం బాబు. ఈరోజు నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో ఇప్పటి వరకు 34 అప్లికేషన్స్ వచ్చాయి. 14 షాపులు కవర్ అయినాయి. నంద్యాల మున్సిపాలిటీ, మహానంది, పాణ్యము, గడివేముల, నంద్యాల రూరల్ ఈ మండలాలు కవర్ అవుతున్నాయి మనకు. కాబట్టి అప్లికెంట్స్ సర్వర్లు రాను బిజీ అవుతాయి కాబట్టి తొందరగానే వచ్చి వేసుకోవాలని మనవి చేస్తున్నాము. ఎందుకంటే రేపు ఆదివారమైనా మేము కౌంటర్స్ ఓపెన్ చేసి ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏమంటే ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్ విధానం ద్వారా హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ అనే దాని ద్వారా ఆన్లైన్ ద్వారా లాగిన్ అయిపోయి ఆన్లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు అప్లికేషన్స్. తర్వాత దాన్ని ప్రింట్అవుట్ కోసం వస్తే మేము ప్రింట్అవుట్ తీసి సంతకం చేసి గేట్ పాస్ ఇస్తాము. కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ ఉండకోకుండా ఎంత వీలైతే అంత తొందరగా మీరు అప్లై చేసుకుని ఆన్లైన్లో కానీ, లేదంటే ఆఫీస్ దగ్గరికి వస్తే హైబ్రిడ్ మోడ్ అని ఒకటి ఉంది. మీరు రిజిస్ట్రేషన్ అయ్యి చలాన్ జనరేట్ అయిన తర్వాత ఆ చలాన్ ఇస్తాము. మీరు పోయి బ్యాంకులో పోయి దాన్ని చలాన్ కట్టి తీసుకొచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసేసి ప్రింట్అవుట్ ఇస్తాము, పాస్ ఇస్తాము. తర్వాత ఆఫ్లైన్ మీరు పూర్తిగా డీడీ కానీ క్యాష్ కానీ తీసుకొస్తే బ్యాంకర్ సహాయంతో మీకు అప్లికేషన్ జనరేట్ చేసేసి పూర్తి స్థాయిలో చేసిస్తాము. ఎందుకంటే ఒకేసారి అందరూ రాకుండా మీరు ఎలాగైనా సిద్ధపడి ఉంటారు వేయడానికి. కాబట్టి ముందుగా వచ్చి దాన్ని ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోండి. ఎక్కువ ఒక్కసారి రావడం వల్ల ఆన్లైన్ విధానం కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దయచేసి గమనించాల్సింది, నంద్యాల ప్రొవిజన్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైతే బ్రాందీ షాపులకు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా వచ్చి అప్లై చేసుకుని దాన్ని రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నంద్యాల జిల్లాలో అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని, బీఓఏల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. బీఓఏల ఉపాధిని దెబ్బతీసి 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో 28,000 మంది బీఓఏలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 సంవత్సరాలు బీఓఏగా పనిచేసినటువంటి వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని 2019 నవంబర్లో సర్క్యులర్ జారీ చేశారు. వీటితో పాటు రాజకీయ కారణాలను చూపుతూ తమ అనుచరులను బీఓఏలను పెట్టాలని ఉద్దేశంతో అక్రమ తొలగింపులకు తీరలేపారు. వీటికి వ్యతిరేకంగా పోరాడి కొంతమంది నిలుపుకున్నప్పటికీ కొంతమందిని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వారిని నెట్టివేయబడ్డారు. నాటి నుండి నేటి వరకు కాల పరిమితి సర్క్యులర్ రద్దు కోసం, ఉద్యోగ భద్రత కోసం, హెచ్ఆర్ఎస్ పాలసీ అమలు కోసం, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, జెండర్ పేరుతో తొలగింపులు తదితర డిమాండ్ సాధనకై ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని, రాజకీయ కారణాలతో అక్రమ తొలగింపులు చేయమని వేధింపులు చేస్తున్నారని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. సర్క్యులర్ని రద్దు చేసి బీఓఏల ఉపాధిని కాపాడాలని వారు కోరారు. ఈరోజు రాష్ట్రంలో బీఓఏలుగా వెలుగులో పనిచేస్తున్నటువంటి బీఓఏలను రాజకీయ కారణాల రీత్యా తమ అనునాయులకు ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతో బీఓఏలను అక్రమంగా తొలగిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో ఉద్యోగ భద్రత అందరికీ కల్పిస్తాము, మేము వస్తే ఏ కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకోము అని చెప్పి వాగ్దానం చేశారు. గత ప్రభుత్వం మీద ఉద్యోగ భద్రత, వేతనాల పెంపుదల మీద బీఓఏలు పోరాటం చేసిన ప్రతి సందర్భంలోనూ ఇరువురు కూడా మీ ఉద్యోగ భద్రత కోసం, వేతనాల పెంపు కోసం మేము మద్దతు ఇస్తాము, మా ప్రభుత్వం వస్తే మీకు మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ 100 రోజుల లోపలనే ఈరోజు వివోఏల యొక్క మెడలను వంచేసే పద్ధతుల్లో, తుంచేసే పద్ధతుల్లో ఈరోజు వివోఏల అక్రమ తొలగింపులకు తెరదీసే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయమైనటువంటి చర్య. ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించినటువంటి కుటుంబాలు లేదా అనునాయులకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలనుకుంటే కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసుకొని తప్ప ఉన్నటువంటి వాళ్ళు 15-20 సంవత్సరాలుగా పనిచేసే వారిని అకారణంగా తొలగించడం అనేది సరైనది కాదు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు నేరుగా జోక్యం చేసుకోకపోయినప్పటికీ వారి
అనుచర గణం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళే బలవంతంగా వివోఎల్ని తొలగిస్తూ ఉన్నారు. ఈరోజు వివోఎల్ని తొలగించడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ హక్కు ఉండదు. అట్లాంటిది ఎట్లా తొలగిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఒక వివోఎల్ని తొలగించాలి అంటే ఆ పొదుపు గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సమావేశమై ఇప్పుడు ఎవరైతే వివోఏగా పనిచేస్తున్నారో వారి సమక్షంలోనే అజెండా పెట్టి చర్చించి వివోఏలను మారుస్తున్నామని చెప్పి సభ్యులందరూ అంగీకారం చెప్పితేనే ఆ వివోఏని తొలగించడానికి అవకాశం ఉందనే విషయం అందరూ తెలుసు. ఏ ఒక్క అధికారి కానీ పై స్థాయి పాలకులు తొలగించడానికి అవకాశం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రామీణ ప్రాంత నాయకులు గ్రామంలో పొదుపు మహిళల్ని బెదిరించి అక్రమంగా సంతకాలు పెట్టించి సమావేశం జరుపుకోకుండా తొలగిస్తూ ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే మనం ఒక నెల కిందటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. తాత్కాలికంగా జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత నంద్యాల విద్యుత్ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ సర్కిల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించారు విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసరెడ్డి. నంద్యాల పట్టణంలోని స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో గత 11 సంవత్సరాల నుండి షటిల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దసరా పండుగ సందర్భంగా షటిల్ టోర్నమెంట్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేడియం ప్రాంగణంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దసరా పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ ఛాలెంజ్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఫ్రెండ్స్ ఇక్కడ అసోసియేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ భాగం వాళ్ళు నిర్వహిస్తున్న 18వ ఛాలెంజ్ కప్ ప్రోగ్రామ్ కి నేను ఇక్కడ అటెండ్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరము జరుపుతున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరము 18వ ఛాలెంజ్ కప్ ఇది. ఈ విధంగా చేయడం వల్ల చాలా మంది రిటైర్ అయిన వాళ్ళకి మెయిన్ చాలా బెనిఫిట్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా వాళ్ళు పార్టిసిపేట్ కావడం వల్ల వాళ్ళు రిటైర్మెంట్ ఆల్రెడీ ఇందాక సార్ చెప్పినట్టు పని ఒత్తిడిలో పడి వాళ్ళ పర్సనల్ లైఫ్ ని చాలా వరకు మిస్ అయినారు. ఆ మిస్ అయినటువంటి పర్సనల్ లైఫ్ ని వీళ్ళు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు పుంజుకుంటున్నారు. నేను చాలా ఇక్కడ చూస్తున్నాను. చాలా మంది వీళ్ళు డిపార్ట్మెంట్ లో ఎంత కష్టమన్నారు, రిటైర్ అయిన తర్వాత కూడా అదే విధంగా వాళ్ళు అదొక పనిగా పెట్టుకొని ఆడడం కాదు, ఆడడానికి వచ్చినప్పుడు ఒక నలుగురితో కలిసి సంతోషంగా గడిచి జోకులు వేసుకుంటూ కొంచెం వాళ్ళ మైండ్ రిఫ్రెష్ చేసుకొని పోవడమే దీని యొక్క ఉద్దేశం. ఆడతారు, ఎవరో గెలుపు సహజము, కానీ అందరూ కలిసి గ్యాదర్ అయ్యి సంతోషంగా ఉండి దాన్ని అదే విధంగా కొనసాగిస్తున్నారు. నేను కూడా సార్ చెప్పినట్టే ఫస్ట్ టైంగా ఇందులో భాగం కావడం నాకు కూడా గర్వకారణంగా ఉంది. ఇప్పటి నుంచి ఏం జరిగినా కూడా నేను కూడా ఇటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తానని తెలియజేస్తాను. ఈ సాయంత్రం నంద్యాల జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి 100 ఎకరాల మొక్కజొన్న సోయాబీన్ పంట నష్టం, 50 లక్షల మేర పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నంద్యాల జిల్లా పరిధిలోని గడ్డివేముల మండలం పెసరవాయి గ్రామంలో పండిన మొక్కజొన్న సోయాబీన్స్ పంటను ఆరబెట్టుకున్న క్రమంలో నిన్న రాత్రి కురిసిన అకాల భారీ వర్షానికి పంట మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది. వర్షం కారణంగా చేతికి వచ్చిన పంట నష్టం కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. వర్షానికి తడిసిన పంట నష్టం విలువ సుమారు 50 లక్షల మేర ఉండొచ్చని అంచనా. నంద్యాల మండల కార్యాలయంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సమావేశం నిర్వహించారు. ఎండీఓ సుగుణ ఈ సందర్భంగా గ్రామంలో చాలా మంది గృహ నిర్మాణం కోసం హౌసింగ్ లోన్ నమోదు చేసిన వారు వెంటనే గృహాలు నిర్మించుకోవాలని, చాలా మంది గృహాలను నిర్మించడం లేదని, గ్రామంలోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని, మార్చి వరకు మాత్రమే హౌసింగ్ రుణాలు వర్తిస్తాయని పంచాయతీ సెక్రటరీలకు తగు సూచన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ హౌసింగ్ సంబంధించి సెకండ్ స్పెల్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ మనం చేసుకున్నాము, టార్గెట్ కింద పెట్టుకున్నాము. దీనికి సంబంధించి మనకు నంద్యాల రూరల్ మండలం సంబంధించి 64 ఇళ్ళు కంప్లీట్ చేయాలి. అలాగే అర్బన్లో మనకు 24 హౌసెస్ ఈ 100 డేస్లో కంప్లీషన్ చేయాలి. అలాగే స్టేజెస్ ఉన్నటువంటి బీబీఎల్ నుంచి ఆర్ఎల్ వరకు మనకు ఆర్సీ వరకు ఉన్నాయి అన్ని ఆల్ స్టేజెస్ని మార్చి 31, 2025 నాటికి అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రాదు. కాబట్టి మా అందరూ లబ్ధిదారులకు నేనేం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మార్చి 31, 2025 లోపల అన్ని గృహాలు కూడా పూర్తి చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే వాళ్ళకి దాంట్లో ఇప్పుడు కొత్తగా మనకు 2.0 ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా సర్వే చేయమని చెప్పి మా ఇంజనీరింగ్ నేషనల్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అవి కూడా చేస్తారు. ఇక ఈ హెచ్హెచ్ఎల్ సంబంధించి ఏదైతే ఫీల్డ్ లెవెల్లో మనకి బేస్మెంట్ కానీ అలాగే కంప్లీటెడ్ కానీ ఉంటాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి అన్నీ కూడా అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఏదైతే మనకు ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రామ్ సంబంధించి గతంలో 2014 నుంచి 2019 వరకు
స్టేజెస్లో వివిధ దశల్లో ఉన్నాయి. అవన్నీ కూడా వీళ్ళని ఒక వెరిఫికేషన్ చేయమని ఏఈస్కి యాప్ ఇచ్చినారు. అందరూ ఏఈస్కి కూడా మనం ఆ యాప్ని అప్లోడ్ చేయమని, ఆ యాప్లో మనం ఎన్టీఆర్ హౌస్కి సంబంధించి అప్పట్లో స్టేజ్ ఏముంది, ప్రజెంట్ స్టేజ్ ఏముంది, దానికి సంబంధించిన అన్ని వివరాలు ఆ యాప్లో అప్లోడ్ చేసి అప్డేట్ చేయమన్నాము. అది తర్వాత ప్రభుత్వం అన్నీ కూడా ఎంత అమౌంట్ అనేది చూసుకొని వారికి కూడా ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసేదానికి అవకాశం ఉంది. ఈరోజు హౌసింగ్ రివ్యూకి మన ఈఈ గారు, టీవీ గారు ఆల్ స్టాఫ్తో రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా నంద్యాల మండలంలో 161 బిఎల్ హౌసెస్, తర్వాత ఒక 20 హౌసెస్ ఆర్ఎల్ఆర్సి ఇవి కంప్లీట్ చేయాల్సింది, దాని మీద తీసుకున్నారు. తర్వాత ఎన్టీఆర్ గ్రామీణ 2014-19లో ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని క్యాప్చర్ చేయాలి, విలేజ్ వైజ్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత ఐటీహెచ్ఎల్ కూడా కంప్లీట్ చేసుకోకుండా ఇంకా 25% మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా కంప్లీషన్ చేయవలసిందిగా టార్గెట్స్ మనకు పెట్టడం జరిగింది. ఇది ఈ గారు ఈరోజు నంద్యాల రూరల్ మండలము మాకు హౌసింగ్ దాని మీద 90 మ్యాండేట్స్ మీద అన్నిటి మీద కూడా రివ్యూ తీసుకున్నారు. థ్యాంక్ యూ. శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు వివిధ రూపాలు భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాల కాళికాంబ దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి శాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శ్రీ లక్ష్మీ మద్దిరెడ్డి నరసింహస్వామి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు సింహవాహనంపై బ్రహ్మచారిణి దుర్గా అలంకరణలో బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో గాయత్రి దేవిగా పూజలు అందుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపారు.
రమణ గోవింద నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు చినుకు పడితే చిత్తడి అన్నట్టుగా ఉంది. అక్కడ ప్రస్తుత పరిస్థితి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని లబోదీపమంటున్న ప్రజలు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు మాట్లాడారు. ప్రభుత్వానికి ఆదాయాలు వస్తున్న ప్రజలకు ఎన్నో కష్టాలు పెడుతున్నారని, కనీసం ఇక్కడ నీటి వస్తే మరుగుదొడ్లు కానీ అలాగే రోడ్డు వస్తే లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వర్షం పడితే కాళ్లు పెట్టే అవకాశం లేని పరిస్థితిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉందని తక్షణమే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కనీస తాత్కాలికమైన రోడ్డు అయినా ఏర్పాటు చేయాలని బనగానపల్లి మండలంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రతిరోజు దాదాపు 100 మంది ప్రజలు రిజిస్టర్ల కోసం వస్తూ ఉంటారని, తక్షణమే ఇక్కడ చర్యలు చేపట్టాలని విన్నవించుకుంటున్నారు. బనగానపల్లి మండలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర వచ్చేసి చిన్న చినుకుబడిన కానీ కూడా ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఒక్కసారి వచ్చి గమనించినచో ఎవరికైనా సరే చాలా ఇబ్బందికరమైన సమస్య ఉన్నది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తప్ప ప్రజలకు మాత్రం అసౌకర్యాలు చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లేడీస్ ఒక టాయిలెట్ రూపంలో కానీ నుంచి వచ్చేసి ఒక డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటి సదుపాయాలు అయితే ఏవీ లేవు ఇక్కడ. దీన్ని దయచేసి మన సబ్ డివిజన్స్ వారు ఆలోచించి దీనికి తగు చర్య తీసుకోవాలని మేము విన్నపం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న ఈ మురికిని కానీ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం క్లీనప్ చేసేసి ఒక రోడ్డు సౌకర్యం అంటే ఒక తాత్కాలికంగా చిప్స్ తోలడం కానీ లేదా తార్ రోడ్డు వేయడం కానీ ఏదో ఒకటి చేస్తే కనుక ప్రజలకు మెరుగైన సదుపాయం కల్పించాలని కోరుచున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోల్డ్ షాప్ అసోసియేషన్ సభ్యులకు కీలక సూచనలు. దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి. సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. నంద్యాల నూతన మద్యం షాపులకు పోటీ పడుతూ టెండర్లు దాఖలు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు, 4 రోజుల గడువు. సిఐ కృష్ణమూర్తి వెల్లడి. అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని ఈవీఓ కాలపరిమితి, సర్క్యులర్ రద్దు చేయాలి. కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన. నంద్యాల విద్యుత్ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ సెటిల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాస్ రెడ్డి. నంద్యాల జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి 100 ఎకరాల మొక్కజొన్న, సోయాబీన్ పంట నష్టం, 50 లక్షల మేర పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. నంద్యాల మండలం గ్రామాల్లో గృహాలు నిర్మించుకోండి. హౌసింగ్ రుణాలు మార్చి వరకు గడువు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎండీఓ సుగుణ ఆశ్రీ వెల్లడి. నంద్యాలలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం.
బనగానపల్లి పట్టణంలోని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు చిలుకు పడితే చిత్తడి నానా అవస్థలు పడుతున్న ప్రజానీకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.